ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలుసో తెలియకో వాస్తవాలు పూర్తిగా తెలియకుండా జస్టిస్ కార్చు కూడా నిన్న కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, 356 అధికరణాన్ని ప్రయోగించాలని ఇటువంటి మాటలు మాట్లాడారు. జస్టిస్ కార్చు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ప్రతిష్టను సంపాదించుకున్నారు రాష్ట్ర దేశం మొత్తం మీద. ఆయన గతంలో పార్లమెంటు మీద వ్యాఖ్యలు చేశారు, దానికి క్షమాపణ చెప్పుకున్నారు. సుప్రీంకోర్టు మీద జడ్జీల మీద వ్యాఖ్యలు చేశారు, దానికి క్షమాపణలు చెప్పుకున్నారు. పత్రికా విలేకరులు వ్యభిచారులతో పోల్చారు, దానికి కూడా క్షమాపణలు చెప్పుకున్నారు. అయితే అంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి వారు తగుదనమ్మా అని ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి చిత్రాలు, వ్యాఖ్యలు వీటిని సమర్థించడానికి రావడం, 356 అధికరణం అంటే అదేదో పోపులో కరివేపాకులాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడేద్దాం అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం చాలా విచారకరం. బహుశా ఆయనకి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి, ఏ రకమైనటువంటి చిత్రాలు, ఏ రకమైనటువంటి గీతలు, ఏ రకమైనటువంటి మాటలు సోషల్ మీడియాలో వారు ప్రచురించారు, ఎందుచేత రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాల మీద కాస్తంత స్పష్టత కనుక ఉంటే మళ్ళీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారనేటువంటి ఆశాభావం మాకుంది. వారికి కూడా కొంత మెటీరియల్ పంపేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. దానికి వారు చింతిస్తారో, విచారం వ్యక్తం చేస్తారో, లేకపోతే వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారో మేము వేచి చూస్తాం. చేసుకుంటారనేటువంటి నమ్మకం అయితే మాకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి అభియోగాలు ఒకటి మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ, దానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది, అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి అధికార పక్షం మాది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా ఉండాలి అని అనేక చెప్పినటువంటిది బహుశా మిత్రులందరికీ తెలిసినటువంటి విషయం. మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అవలంబిస్తున్నటువంటి విధానాల్ని ఎవరైనా నిర్మాణాత్మకంగా విమర్శించినా, తప్పుపట్టినా, ఎత్తి చూపినా మేము దానికి చాలా పాజిటివ్గా స్పందిస్తాం తప్ప ఎప్పుడు దాన్ని మేము మరోలా తీసుకోలేదు. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని విమర్శించడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏదన్నా దొల్లితే వాటిని ఎత్తి చూపడం, వీటి గురించి భావ ప్రకటన స్వేచ్ఛని ఉపయోగించుకుంటే అది హద్దుల్లో ఉంటుంది, రాజ్యాంగం నిర్దేశించినటువంటి పరిమితులకు లోబడి ఉంటుంది. అయితే వ్యక్తిత్వ హననం చేయడం, మార్ఫింగ్ పిక్చర్స్ పెట్టడం, మహిళల్ని, ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేయడం, వారి బొమ్మల్ని ప్రదర్శించడం, అసభ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించడం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని అనుకుంటే మాత్రం ఇది చాలా విచారకరం. నేను సభ్య సమాజం చూస్తే అసహించుకునేటటువంటి కొన్ని చిత్రాలు ఉన్నాయి. నేను అది మీ అందరికీ బహిరంగంగా చూపించడం నాకు ఇష్టం లేదు, చాటుగా చూపిస్తాను. కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత మీ అందరికీ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఏ రకమైనటువంటి చిత్రాలు, ఏ రకమైనటువంటి భాష, ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు ఈ సోషల్ మీడియా పేరుతోటి వాడుతున్నారో, ప్రదర్శిస్తున్నారో, వ్యక్తిత్వ హననం చేయడానికి ఏ రకమైనటువంటి మార్గాలను వారు అవలంబిస్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను. నేను చాటుగా చూపిస్తాను. ఇది నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఇలాంటి చిత్రాలు, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి భాష మనం ఒక పత్రికలో కానీ, ఒక టెలివిజన్లో కానీ చూపించవచ్చా?
ప్రచురించవచ్చా? మీరు ఒక పత్రికలోనూ ప్రచురించడానికి, ఒక టెలివిజన్ మాధ్యమంలో చూపించడానికి, ఒక రేడియోలో చెప్పడానికి అర్హమైనటువంటివి ఇవి అని అనుకుంటే మీరు దయచేసి సరే అనండి. జస్టిస్ కాట్యూ గారిని కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఒకటే అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మీ పత్రికలో ఇటువంటి